సార్ వరల్డ్ బ్యాంక్ లోంచి 1,50,000 కోట్ల అప్పడిగాడంట కదండి, వింటున్నాము. ఇప్పుడు వాళ్ళ స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టుకొనుకునే అడుగుతాడా? ఇది ఎంతవరకు న్యాయం? ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి? రూల్ ఏంటి? అయ్యప్ప సొసైటీ గురించి మీరేం మాట్లాడారండి? గారు చెప్పారు కదా ఎల్ఆర్ఎస్ తీసుకుంటాం, పైసా కూడా పెట్టుకుంటాము, తీసుకుంటామని. ఇప్పుడు మీరు చేసేదేంటి? కరెంట్ బిల్లు ట్యాక్స్ అన్ని కడుతున్నా సార్. నేను వచ్చి 20 ఇప్పుడు నా భార్య 29 నెలల కడుపు పెట్టుకోండి. నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పోవాలి? ఇల్లు కాల్ చేస్తారా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. ఒక ప్రెగ్నెంట్ ఒక లేడీ ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మాయి రేవంత్ రెడ్డి అమ్మాయి పోవాలి సార్. చాలా పడగవాడు ఎక్కడ పోవాలి సార్? నా సొంత వదిలిపెట్టి డబల్ బెడ్రూమ్ పొమ్మంటే మేము ఎందుకు పోతాం సార్ అక్కడికి? ఎక్కడ పోవాలి? నా పిల్లల స్కూల్ చిన్న పిల్లగాడు సార్, 2 సంవత్సరాల పిల్లగాడు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉంది సార్. నేను పూలు అమ్ముకొని బతికేటోడు సార్. నేను నాకు ఏడుకలు వచ్చా సార్. మరి మా అమ్మ మా నాయననే ఇచ్చిండు, మా అత్త మామ లేరు. నాకు నా మొగుడికి పచ్చవాతం వచ్చిందన్న, ఆయన చూసుకుంటే నేను ఇక్కడ పట్టుకున్నాను. నా పిల్లలు 2 ఉన్నారన్నా, నేను 2 కాదుకోవాలి. నేను ఇంటికి రైలు కట్టలేనన్నా. నేను మా పిల్లల్ని ఏమన్నా వేసుకొని చావాలి వల్ల యాగం చేసిందన్నా. నేనేం చేయాలన్నా? నాకు రోడ్డు మీద బతుకు కూడా లేదన్న. నేను ఎక్కడ వెళ్ళలేనన్నా. నా మొగని వేసుకొని నేను ఏడికి వెళ్ళలేను. పక్క మాత్రం మెంటలు వచ్చింది ఆయనకి. నా బండి ఆగమైపోతుందన్న. నేను నా జీవితమే దీని మీద బతుకుతున్నాను. నేనేం చేసుకోవాలి? మాట్లాడదాం మేడం, అందుకే భయపడి మాట్లాడుతున్నాను. చెప్తాను.